హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా. సో టైం వచ్చేసి 4:30 అది దాటిందండి. సో ఇంక ఇప్పుడైతే బయట వాకిలు అది చిమ్మేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అందుట్లో ఎండలు కదా, కొంచెం లేట్గానే చిమ్ముతున్నాం అనమాట. అంతకుముందు 4:30 కట్లా అలా చిమ్మేసేవాళ్ళం. ఇప్పుడు 5 దాటిన దాకా చిమ్మట్లేదు అనమాట. ఎండలు అలా ఉంటున్నాయి. అసలు మా ఊళ్ళో అయితే చాలా భయంకరంగా ఎండలు ఉంటున్నాయి. మీ వల్ల ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇంకా బయట అంతా చిమ్మేసిన తర్వాత ఇంకా చెట్లకు నీళ్ళు పోద్దామని ఇంకా దొడ్లోకి అయితే వచ్చేసాను అనమాట. వెనక వైపుకి బ్యాక్ సైడ్ అంతా చెట్లు పెట్టారు అత్తయ్య. ఇంకా చెట్లకైతే నీళ్ళు పోద్దామని వచ్చేసాను. నేను అలాగే సన్నజాజులు కోస్తుంటాను కదా, పైన ఉంటాయి అని చెప్తాను కదా. సో ఆ సన్నజాజుల చెట్టు కూడా కింద నుంచి పైకి ఎలా అల్లించాము, అలాగే మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అని అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే చెట్లకైతే ఫస్ట్ నీళ్ళు పోస్తున్నానండి. ఇంకా టైం 5:30 అయ్యింది, 5:15 అలా అవుతుంది. ఇంకా జున్ను అయితే నిద్రపోతున్నాడు. ఇంకా హంసిక కూడా ఇంకా నేను కింద చిమ్మేటప్పుడు అప్పుడే నిద్ర లేచింది అనమాట. ఇంకా తను కూడా నీళ్ళు చెట్లకు పోస్తానని చెప్పి వచ్చేసింది. ఇంకా జున్ను కూడా మేల్కొన్నాడు అనుకోండి, వాడు కూడా అస్సలు ఊరుకోడు. ఇంకా అమ్మటే నీళ్ళు పోస్తాను వచ్చేసి సగం నీళ్ళు పారబోస్తారనమాట. వీళ్ళు చెట్లకు పోయడం ఏంటో కానీ చిన్నోడైతే మాత్రం సగం నీళ్ళు పారబోస్తా ఆటలు పాటలు ఆడుతుంటాడు. అందుకని వాడు నిద్ర లేచి లోపల పోసేద్దాంలని ఇంకా గబగబా అయితే పోసేస్తున్నాను. ఇంకా హంసిక అయితే కరెక్ట్గానే పోస్తలే కానీ ఇంకా చిన్నోడైతే నీళ్ళన్నీ పారబోస్తుంటాడు. ఇంకా అందుకని వాళ్ళు ఎక్కకముందే నీళ్ళైతే చెట్లకు పోసేస్తున్నానండి. అంటే కొంచెం సార్లు పోస్తాడు, ఇంకా అరిచినప్పుడు పోస్తుంటాడు అనమాట చెట్లకి. నీళ్ళు పారబోస్తున్నాడు ఎందుకని అరిచినప్పుడు పోస్తాడు చెట్లకి. అరవకుండా ఇంకా మన పనిలో మనం ఉంటాం చూడండి. అప్పుడు ఇంకా గోడల మీద నీళ్ళు పోసి చిన్న పిల్లోడు కదా ఆటలాడుతుంటాడు అనమాట. అందుకని ఇంకా వాడు నిద్రపోతున్నప్పుడు ఇంకా నేను హంసిక అయితే చెట్లకు నీళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా హంసి అయితే చక్కగా పోసేస్తుంది. తనకు అందరిలో ఇట్లాంటి పనులు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా పనులు చేయడం అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిద్ది చేయడానికి. సో ఇప్పుడైతే మా ఇంట్లో చెట్లు చూపిస్తాను. ఇది వచ్చి తోటకూర అనమాట. తోటకూర కొంచెం లైట్గా విత్తనాలు చల్లారు. సో అప్పుడు మేము కరెక్ట్గా ఊరికెళ్ళి ఉన్నాము, అందుకని సరిగ్గా మొక్కలో కూడా లేదు, కొంచెం అయితే వచ్చున్నాయి. ఇదే సన్నజాజుల చెట్టు. నేను రోజు పూలు కోయడానికి వెళ్తానని చెప్తాను కదా. సో ఇక్కడ నుంచి పైన 2nd ఫ్లోర్ వరకు అల్లిచ్చారనమాట అత్తయ్య. ఇది మా పెళ్ళికి ముందు నుంచే ఉంది ఈ చెట్టు. సో చాలా ఇయర్స్ అనమాట. అప్పటి నుంచి పూలు ప్రతిరోజు కొంచెమో ఎంతో కొన్ని అయితే పూలు అయితే ఖచ్చితంగా పూస్తాయి అనమాట. ఇది వచ్చి కనకంబరాలు, ఇది వచ్చి వెన్నముద్ద పూలు అనమాట. ఇవి కూడా ఒక రోజంతా ఉన్నా కూడా దేవుడికి వాడిపోవు పూలు చక్కగా ఉంటాయి. ఇంక ఇది వచ్చి ఒక పెద్ద టబ్బు ఉంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది పగిలిపోయిందనమాట. ఇంకా అందుకని అత్తయ్య అయితే ఇట్లా సెట్ చేసేసారు. దాని అంతా మట్టి పోసి చామంతి మొక్క, చిట్టి చామంతి ఉంటుంది కదా, అవి పెట్టారనమాట పెద్ద టబ్బులో. ఇంకా చిట్టి చామంతి శ్రావణ మాసం ఆ టైంలో అయితే బాగా పోస్తాయి. ఇంకా అందులోనే కొంచెం కనకంబరాల మొక్కలు కూడా వేశారనమాట. ఇప్పుడు హంసి వస్తుంది కదా వాటర్. సో ఇది వాటర్ ట్యాంక్ అనమాట. పగిలిపోయేసరికి ఇంకా దాన్ని అయితే పగిలిపోయినంత వరకు కట్ చేసేసి ఇంక ఇలా దాంట్లో మట్టి వేసేసి కనకంబరాల చెట్లు, చామంతి, చిట్టి చామంతి అనమాట. శ్రావణ మాసం ఆ టైంలో బాగా పోస్తుంది అది. ఇంక ఇప్పుడైతే కనకంబరాలు పోస్తాయి. ఇది వచ్చి గోరింటాకు చెట్టు. అప్పుడప్పుడు పిల్లలకి గోరింటాకు పెడుతుంటాం కదా, అత్తయ్య కోస్తారనమాట. ఇంక మిక్సీ బట్టి పెట్టేస్తాము. అది వచ్చి కనకంబరాల చెట్టు. తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు చెట్టు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా తీయడానికి కుదరలే. లోపల చిన్నోడు నిద్ర లేచేసాడనమాట. ఇంకా వాడు వచ్చేసాడనుకో ఇంకా నీళ్ళని పారబోస్తానని గోల్ చేస్తాడులే అని ఇంకా వాడు నిద్ర లేచిన చప్పుడు వినిపించాలని ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా లేకపోతే ఇంకా చెట్లు ఉన్నాయి. జామ చెట్టు ఉంది, ఇంకా కరివేపాకు ఉందని చెప్పాను కదా. అలాగే ఇంకా అలోవేరా ఇట్లాంటివన్నీ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా బయట కూడా వాకిటి ముందు కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. ఇంకా చిన్నోడైతే కొంచెంసేపు వాడితో కూర్చొని కొంచెంసేపు ఆడిచ్చినాక ఇంకా వాడికి కొంచెం బిస్కెట్స్ అవి ఇస్తే తిన్నాడు. ఇంకా తర్వాత అయితే నేను పూలు కోయడానికి వచ్చేసాను. ఇందాక చూపించాను కదా, కింద నుంచి పాది వచ్చి కింద ఉంటుంది అనమాట. 2nd ఫ్లోర్ వరకు వాళ్ళు ఇచ్చేసారు. మా పెళ్ళికి ముందు నుంచి కూడా అంతే హైట్లో ఉందనమాట. మా పెళ్ళికి ముందు మా అక్కయ్య వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారనమాట, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ చాలా పెద్ద సన్నజాజి చెట్టు ఉంది, కింద నుంచి పై దాకా అల్లిచ్చారు అని చెప్పారనమాట అప్పుడు. సో అది మా పెళ్ళికి ముందు నుంచి ఉన్న చెట్టు. సో ఇంక నేను పూలు అవన్నీ కోసుకొని వచ్చేసాను. కట్టలేదనమాట ఈరోజు, తర్వాత కడదాంలే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మడతేసేస్తున్నాను. అప్పటికి టైం 6 అవుతుందండి. 6 అయినా చూడండి అసలు ఎండాకాలం కదా అట్లాగే ఉంది. ఇంకా
మామూలుగా అయితే చలికాలం అయితే ఈ పాటికి చీకటి పడుతున్నట్టు వచ్చేసేది. మా బుడ్డోడైతే చూడండి ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత బిస్కెట్స్ అయితే తిన్నాడని చెప్పాను కదా, మళ్ళీ కొంచెంసేపు ఇంకా మత్తు వదిలినట్లేదు వాడికి, మళ్ళీ పడుకొని నిద్రపోయాడు అనమాట కొంచెంసేపు. సర్లే పడుకొని నా పని కూడా అవుతుంది, ఇంకా నిద్ర మత్తున్నప్పుడు మనం లేపినా ఇంకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సర్లేని మళ్ళీ పడుకున్నాడు అనమాట వాడు, ఇంకా పడుకొని ఇచ్చాను. ఇంకా వేద అయితే ఇంకా తమ్ముడు అయితే నిద్రపోతున్నాడు కదా, ఇంక ఇప్పుడైతే తను పేపర్ వర్క్ ఉంటే కొంచెం చేసుకుంటుంది. ఇంకా తమ్ముళ్ళు ఇద్దరు లేచాడంటే వాడు చేసుకునేడు అనమాట, అన్నీ లాగేస్తుంటాడు దాన్ని. ఇంకా అందుకని ఇంకా వాడు నిద్రపోతున్నాడులేనా తనైతే అది చేసుకుంటుంది. ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టేశాను, ఇంకా హంసికాకి కొంచెం పాలిస్తే తాగేస్తుంది. ఇంకా జున్ను అయితే నిద్రపోతున్నాడు కదా, ఇంక వాళ్ళు లేచినప్పుడు లెగుస్తాడులే లేకపోతే ఏడుస్తున్నాడని నేను ఊరుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా పిండి ఉంటే గ్రైండర్ పెట్టేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి వారానికి ఒకసారి అయితే వేస్తాం మేము. ఇంకా మా ఇంట్లో మోస్ట్లీ ఇంకా దోశే ఉంటుంది. ఇంకా వైషు అయితే పొద్దున సాయంత్రం 2 పూట్ల దోశ తినిద్ది అనమాట, వేడి చేసిద్దని చెప్పినా వినదు. ఇంకా హంసి వాళ్ళు కూడా అంతే, వాళ్ళకి దోశలే అనమాట. వారానికి ఒక్కసారి ఇడ్లీ పెడతాము, ఒక్కసారి తినడానికి చాలా కష్టపడిపోతారు మా ఇంట్లో అయితే. ఇంకా ఈవినింగ్ రోడ్ సైడ్న ఇంకా సమోసాలు బూరెలు అవి వస్తే ఇంకా తీసుకున్నారన్నమాట తినడానికని. ఇంకా అవైతే తిన్నోళ్ళు తిన్నారు, అక్కడ పెట్టేశారు మిగతాయి. ఇంకా వైషు అయితే ఊరికి వెళ్ళి ఉంది కదా, తనైతే ఇంకా రాలేదనమాట. ఇంకా మేమే త్వరలో ఊరికి వెళ్తాము, వెళ్ళేసి ఇంకా దాన్ని తీసుకొని రావాలి. ఇందాక పూలు అయితే కోసుకొని వచ్చామని చెప్పాను కదా, చూడండి పూలు అయితే ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంక ఇప్పుడు వీటిని అయితే కట్టాలన్నమాట, పూలు మాల కట్టాలి. ఇంకా మాల సరే తర్వాత కడదాంలే అనుకొని ఫస్ట్ చపాతీ పిండి అది కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసేసి తర్వాత అన్నం బియ్యం కూడా కడిగేసాను అనమాట. అవి కొంచెం నానిన తర్వాతే ఇప్పుడు అన్నం వండేసేసి అలాగే చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇంకా చపాతీ రైస్ రెండింటి మీద పెట్టేశాను అనమాట. 2 అయిపోతున్నాయి. ఇంకా ఈ 2 అయిపోతే ఇంకా మిగతాదైతే చూడాలి. ఇంకా అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చపాతీ అంతా ఇచ్చేసేసి మామయ్యకి ఇంకా తర్వాత పిల్లలకు కూడా అన్నం అయితే తినిపించేసానండి. తినిపించేసిన తర్వాత అప్పుడు కూర్చొని కడుతున్నాను. పూలు ఎప్పుడైనా అంతే, కోసేటప్పుడు పైనే కట్టేసానంటే ఇంక వెంటనే పని అయిపోతుంది నాకైతే. ఎప్పుడన్నా ఇంకా కింద కడదాంలే అని చెప్పి తీసుకొచ్చేసాను అనుకోండి, పైన అంటే మా ఫ్రెండ్ ఉంటే తనతో మాట్లాడితే అలా కట్టేస్తాను. ఇంకా తను కూడా పూలు అందిస్తుంది అనమాట, కట్టేస్తాను. ఎప్పుడన్నా తను ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇంకా సర్లే అని చెప్పి నేను కిందకు వచ్చేసానంటే ఇంకా అంతే సంగతులు. పూలు కట్టడం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పైన అయితే తను అందిస్తుంది కదా, అప్పుడు కట్టడం త్వరగా అయిపోతుంది. ఇంకా కింద నేను తీసుకొని కట్టడం కొంచెం అటు ఇటుగా అవుతుండేది లేటు. ఇంకా పిల్లలకి అన్నం కూడా తినిపించేసిన తర్వాత అయితే కూర్చున్నాను అనమాట పూలు కట్టడానికి. ఇంకా పూలు కట్టేస్తున్నాను. కొన్నిసార్లు అయితే భారీనే పోస్తాయి, కొన్నిసార్లు అయితే కొంచెం తక్కువే పోస్తాయి. సమ్మర్ టైంలో ఇప్పుడు మరీ అయితే కొంచెమే పోస్తున్నాయి అనమాట. ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 days ముందు వీడియో అనమాట. నేను మధ్యలో కొన్నిసార్లు వీడియోస్ అవి తీయలేదు, పిల్లలకి అవి హెల్త్ బాగాలేక. ఇంకా మా వదిన వాళ్ళ ఊరికి కూడా వెళ్ళామని చెప్పాను కదా, సో అక్కడ ఇంకా అవన్నీ తీయలేదనమాట. ఇది అంతకుముందు బ్లాగ్, అందుకే ఇన్ని పూలు వచ్చినాయి. సో ఇప్పుడైతే మరీ కొంచెం వస్తున్నాయండి, ఒక జాన పూలే వస్తున్నాయి. ఇంకా అప్పుడు కాబట్టి ఒక 2-3 అట్లా వచ్చినాయి పూలు, మొత్తం కట్టేసరికి ఇంకా అన్ని పూలు వచ్చినాయి అనమాట. ఇంకా హంసి జున్ను అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి అన్నం కూడా తినిపించేసాను కదా, తినిపించేసిన తర్వాత ఇంకా అందరం తినేసిన తర్వాత అయితే ఇప్పుడు అంట్లు అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా అంట్లు కడిగేసేసి స్టవ్ అది కూడా తుడిచేస్తానండి రోజు నైటే. ఇంక లేకపోతే పొద్దున్నే ఇంకా లేచిన తర్వాత ఈ సమ్మర్లో ఈ ఎండలకి అసలు చెమటలు కారుతూ ఉంటున్నాయి. వంట రూమ్లో పని చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. ఈ ఎండల్లో చెమటలు అట్లా కాలుతున్నాయి. మనం చెమట పోస్తుందో మన నీళ్ళు ఎవరైనా పోసారో పైన అన్నట్లు అన్ని చెమటలు పోస్తుంటుంది. ఇంకా అందుకని నైటే ఇంక ఇవన్నీ మామూలుగానే రోజు నైటే చేసేసుకుంటాను. ఇంక ఈ సమ్మర్ అయ్యేసరికి మరీ ఇంకా అస్సలు పగల పొద్దున్నే చేయడం అంటే చాలా కష్టమైపోతుంది చెమటలకి. ఇంకా అంట్లన్నీ తోమేశాను. అంట్లన్నీ తోమేసేసిన తర్వాత స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ అంతా శుభ్రం అయిపోయిన తర్వాత ఇంకా అవి లోపల మా పిల్లలు అయితే నిద్ర కూడా పోయారనమాట. ఇప్పుడు మళ్ళీ చేపలను చక్కగా వేసి వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టాలి. వాళ్ళు ఇంకా ఆడుకుంటూ అట్లే పడుకొని నిద్రపోయారనమాట అక్క తమ్ముడు. ఇంకా వీడియో కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్.